అనిపిస్తుంది 9 నెలల ప్రభుత్వ పరిపాలనలో ప్రతి నెల ఇచ్చే పెన్షన్ విధానంలో బాబు గారు ఒక నియోజకవర్గానికి వెళ్తారు. బాపట్ల జిల్లా గొల్లనపల్లిలో ఇచ్చారు నిన్న. ఎలా ఉంది? మిగతా సంక్షేమ పథకాలు కూడా త్వరితగతిన అమలు చేస్తామంటున్నారు. కొంచెం ఆర్థిక బడ్జెట్ వెసులుబాటు లేక సంపద సృష్టి మార్గాలు వెతుకుతున్నాను అంటున్నారు. ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 9 నెలలు దాటిందండి. కానీ సూపర్ 6 ఏంటంటే ఒకటి కూడా హామీ ఇప్పుడు దాకా నెరవేరలేదండి. సూపర్ 6 చెప్పడానికి ఉంది కానీ ఏ విధంగా సూపర్ 6 అమల్లో లేదు. అంటే ఒకప్పుడు చంద్రబాబు వస్తే బాగుంటుంది అనుకున్నారు చాలామంది, చంద్రబాబు ఓటేశారు. కానీ చంద్రబాబు ఇప్పుడున్న పరిస్థితి చూస్తే ఏంటో జగనే బెటర్ అని చెప్పి చాలామంది చెప్తున్నారు. ఇప్పుడు చూసుకుంటే మీకు నిత్యావసర సరుకులు ధరలు కూడా పెరిగాయి. ఆ తర్వాత కరెంటు ఛార్జీలు కూడా పెరిగాయి. తర్వాత కూరగాయల రేట్లు కూడా పెరిగాయి. అన్నీ పెరుగుతూ పోతున్నా కానీ ఏమీ తగ్గట్లేదు. ఒక మాట చెప్పాలంటే జగన్ రాజ్యంలోనే చాలా బాగుందని చెప్పి పేదోళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చెప్పడానికి ఏంటంటే రాజధాని డెవలప్మెంట్ అంటారు కానీ ఇప్పుడు ఏ విధంగా కూడా రాజధాని డెవలప్ అవ్వలేదు. ఇప్పుడు దాకా ఏ పని కూడా మొదలు పెట్టలేదు. కానీ మీకేంటంటే కేంద్రం నుంచి కోట్లు డబ్బులు తీసుకొస్తున్నారు కానీ ఇప్పుడు దాకా ఏమీ పనులు జరగలేదు. ఏ హామీ నెరవేరలేదు. ఏ సూపర్ 6లో ఏ అమలు కూడా చేయలేదండి ఇప్పుడు దాకా. ఈ ప్రభుత్వం ఒక మాట చెప్పాలంటే ఒక మాట చెప్పండి ఏంటంటే పక్కాగా ఫెయిల్డ్. ఈ ప్రభుత్వం పక్కాగా ఫెయిల్డ్. ఇప్పుడు దాకా ఇప్పుడున్న పరిస్థితుల్లో పక్కా ఫెయిల్డ్గా నడుస్తుంది. అది ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఎలా ఉంటుందో కూడా చెప్పలేమండి. ఒక పక్క ఏ విషయాలు ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. సమయం మించిపోతుందని ఒక పక్క వాదన. మరి ఈయనేమో ఆర్థిక వెసులుబాటు లేదంటున్నారు. మరి ఎలా చూడాలి? అవుతాయా 4 ఏళ్లలో మరి అంశాలన్నీ అవుతాయా? ఇప్పుడు ఏంటంటే 9 నెలలు దాటింది కానీ ఇప్పుడు దాకా ఒక్క హామీ కూడా నెరవేరలేదు. కానీ ఈ 4 సంవత్సరాలు ఏం చేస్తారు అనేది ఇప్పుడు ప్రజల్లో ఏంటంటే అంతగా భరోసా లేదు. ఈ ప్రభుత్వం మీద భరోసా లేదు. కానీ ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న మీకు రాజధాని డెవలప్మెంట్ అంటున్నారు కానీ ఇప్పుడు దాకా ఏ విధంగా కూడా ఒక రాయి కూడా అక్కడ పెట్టలేదని కూడా మేము చెప్పచ్చు. ఒక బిల్డింగ్ కూడా కట్టలేదని చెప్పచ్చు. నిన్న పర్టికులర్గా ప్రజావేదికలో బాబు గారు మాట్లాడుతూ ఏమన్నారు అంటే ఏదైతే నాకు సంక్షేమము రెండోది అమరావతి కూడా రెండో ప్రథమంగా తీసుకుంటాను. అయితే ఏంటంటే తల్లికి వందనం చెప్పాను కదా, అది అవదేమో అని చాలామంది అపోహలో ఉంది. జూన్ కల్లా ఇస్తానంటున్నారు. నమ్మొచ్చు. జూన్ కల్లా అయిపోతుంది. అది తల్లికి వందనం అనేది ఒక బూటకం అండి. ఎందుకంటే ఏ విధంగా అంటే ఇప్పుడు 10th క్లాస్ అయిపోయిన వాళ్ళకి ఆ తల్లికి వందనం లేకుండా చేశారు కావాలని. అంటే 10th క్లాస్ ఎగ్జామ్ అయిన తర్వాత ఇప్పుడు తల్లికి వందనం ఇస్తున్నారు. అంతే 10th క్లాస్ ఇప్పుడు దాకా రాసిన వాళ్ళు ఎగ్జామ్ రాసిన వాళ్ళు కూడా ఇస్తారా అని మేము సవాల్ చేస్తున్నాము అండి ప్రభుత్వానికి. మరో అంశంలోకి వెళ్తే డిఎస్సి ఏదైతే ఉపాధ్యాయుల నియామకం ఉందో అది కూడా జూన్ కల్లా అయిపోతుంది అంటున్నారు. ఈ నెలలో ఏదో ఉంటుందంటారు ఎగ్జామ్. మరి నిజమేనా? ఇప్పుడు దాకా ఎందుకంటే ఈ 9 నెలల్లో ఏ హామీ నెరవేరలేంది, ఇప్పుడు దాకా 9 నెలల్లో ఏది జరిగింది ఇప్పుడు జరిగిద్దని చెప్పి ఇప్పుడు జనాలు ఎవరు ఏంటంటే నమ్మట్లేదు. లాస్ట్ టైం కూడా మొన్న ఒక 6 నెలల క్రితం ఏంటంటే చంద్రబాబు లోకేష్ ఆయన అమెరికా పర్యటనకి వెళ్ళారు. కానీ ఒక్క కంపెనీ కూడా రాలేదని చెప్పి కూడా మేము విన్నాము. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబుకి ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే ఒకప్పుడు చంద్రబాబు అంటే ఏంటంటే డెవలప్ చేస్తా అనుకున్నాము. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే మళ్ళీ నెక్స్ట్ ఎవరో ఏ ప్రభుత్వం వస్తుందో మళ్ళీ చంద్రబాబు పోతే మా కంపెనీలు ఏమైపోతాయని చెప్పి చాలామంది రావట్లేదు కూడా. ఆ విధంగా చూసుకుంటే కూడా ఇప్పుడు దాకా కొన్ని కోట్ల డబ్బులు కేంద్రం తీసుకొచ్చారు. కానీ ఆ డబ్బులు ఏమైంది కూడా ఇప్పుడు దాకా జనాలు తెలియట్లేదు. ప్లస్ జగన్ ఏంటంటే మీకు ఉన్న డబ్బుల్లోనే సంక్షేమ పథకాలు ఇచ్చారు. చాలామందికి ఉపయోగపడి మీకు పేద పథకాలు కానీ అందరికీ మధ్యతరగతి వాళ్ళకి అందరికీ ఉపయోగపడి. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి ఆ పథకాలు రాలేదు, ఉపయోగపడలేదు. ఆ డబ్బులు ఏమైపోయినాయి? ఇప్పుడు దాకా జగన్ ఇచ్చిన డబ్బులు ఏమైపోయినాయి అది అడుగుతున్నారు జనాలు. ఇప్పుడు దాకా జగన్ కూడా ఈ విధంగా చేశాడు, పథకాలు ఇచ్చాడు. కానీ ఆ డబ్బులు చంద్రబాబు ఏం చేశారు? ప్లస్ పైనుంచి కేంద్రం నుంచి చంద్రబాబు కోట్లు తీసుకొచ్చారు. కానీ ఆ డబ్బులు ఏమైందని చెప్పి ఇప్పుడు జనాలు ఏంటంటే చంద్రబాబు ప్రభుత్వం అడుగుతున్నారు. అది కనిష్ఠలో భాగంగా నేను అనేక అంశాలను వెతుకుతున్నాను. దానికోసం కొంచెం సమయం పడుతుంది మిగతా పథకాలు ఇవ్వడానికని బాబు గారు అన్నారు. ఏదైతే బాపట్ల నియోజకవర్గం గొల్లనపల్లిలో ఆయన పెన్షన్ ఇవ్వడం జరిగింది. ప్రతి నెల ఒక నియోజకవర్గం ఎంచుకుంటారు. ఎలా అనిపించింది? సంపద సృష్టిస్తున్నారని చెప్తున్నాను కదా, వెయిట్ చూద్దామని చెప్పి చూస్తున్నాం. ఈ 9 నెలల పరిపాలనలో ఏమేమి నచ్చాయి? ఇంకేమైనా త్వరితగతిన అయితే బాగుంటాయి? ప్రస్తుతానికైతే రోడ్లు వేస్తున్నారు, అది ఒకటే కనపడుతుంది. ఇంకా వేరే ఇంకైతే పరిపాలన ఏం కనపడట్లేదు. గత ప్రభుత్వాలు ఏవైతే బటన్ నొక్కడం పెద్ద విషయం కాదన్నారు. కాకపోతే బటన్ నొక్కడం అనేది ప్రతి నెల 33,000 కోట్లు ఏదైతే పెన్షన్కి అయిపోతున్నాయి అంటున్నారు. ఎలా అనిపించింది? గత ప్రభుత్వం అంటే టైం టు టైం వచ్చేసేది ఏదైనా సరే.
ఇప్పుడంటే అంతా లేట్ అవుతుంది. ఒక రోడ్లు అయితే వేస్తున్నారు, కత్మాది ఇంకేది జరగట్లేదు. అయితే ఏమన్నారు అంటే ఒక మాట అన్నారు బాబు గారు, ఏమంటున్నారు అంటే ఎవరైతే ప్రజానాయకుడు ప్రజల్లో ఉండాలి, ఏసీ రూముల్లో కూర్చోకూడదు, ప్రజాక్షేత్రంలో ఉంటే వాళ్ళ సమస్యలు తెలుస్తాయి, నాకు అమరావతితో పాటు ప్రజా సంక్షేమం కూడా ముఖ్యమంటున్నారు. అలా చూడండి. అమరావతి అంటే ఇప్పుడు బాబు గారు వస్తే అమరావతి ఒకటే డెవలప్ అయ్యింది. ఇంకా వేరే ఇంకెక్కడ పల్లెటూర్లు చూస్తే మాత్రం పల్లెటూర్లు ఎక్కడ డెవలప్ అయింది లేదు ఎప్పుడు కూడా, ఏ ప్రభుత్వంలో కూడా. ఈ అమరావతి ఒకటే డెవలప్ చేస్తే ఎలా కుదరుతుంది? పల్లెటూర్లు కూడా చూసుకోవాలి కదా, మెయిన్ పల్లెటూర్లే. ఆ సిటీలు అంటే ఎప్పుడు ఏదో ఒకటి డెవలప్ అవుతూనే ఉంటాయి, పల్లెటూర్లు మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు. కొత్తగా ఈ రేషన్ కార్డుల విధానం కూడా అంటున్నారు, ఏదైతే ఏటీఎం సైజులో ఉండే రేషన్ కార్డులని నాదెండ్ల మనోహర్ గారు నేను చెప్తున్నారు, ఏదైతే 4.27 లక్షల రేషన్ కార్డులు అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? కొత్తగా స్మార్ట్ కార్డ్ టైప్లో ఉంది. ఎన్ని చేసినా ఆల్రెడీ జరుగుతుంది కదా, ఇవన్నీ ఎందుకు? పనికొచ్చేవి అయితే ఏదన్నా బెటర్, కానీ ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఆధార్ కార్డు అయినా రేషన్ కార్డు అయినా ఆల్రెడీ ఉన్నాయి కదా, వాటిని ఎందుకు మార్చడం? ఇంకా కొత్తగా కావాల్సింది మనకు కావాలి, ఆల్రెడీ జరిగే వాటిని ఎందుకు మార్చడం? ఏదైతే ఉందో అప్పు చేసేనే తల్లికి వందనం మే లోపల వేసేస్తాను అంటున్నారన్నా, ఈ నెలాఖరు లోపలే డిఎస్సి ఉంటుంది అంటున్నారు. జూన్ ఫస్ట్ వీక్ కల్లా కూడా నోటిఫికేషన్లు అన్ని వీటితో పాటు అంటే ఉపాధ్యాయులు భర్తీ అయిపోతుంది అంటున్నారు. ఎలా చూడండి? అంటే డిఎస్సి అయితే వదులుతూ ఓకే, జాబులు ఇవ్వాలి కదా, డిఎస్సి వదిలిన వెంటనే జాబులు కూడా ఇచ్చేసినట్లయితే బాగానే ఉంటుంది. ఇప్పటికీ జాబులు ఇచ్చి ఎన్నో సంవత్సరాలు అయిపోతుంది, అది జాబులు కూడా ఇస్తే బాగుంటుందని మంచి అభిప్రాయం. అయితే సంపద సృష్టితో మార్గాలు వెతుకుతున్నాను అంటున్నారు. దాంతోపాటు ఏమంటున్నారంటే మన రాష్ట్రమే పెన్షన్లు ఇచ్చే విధానంలో ముందుంది, అంటే రేటు పెంచి ఇవ్వడంలో కూడా పక్క రాష్ట్రాలు కొంచెం తక్కువగా ఇస్తున్నాయి అంటున్నారు. ఎలా అనిపించింది? అంటే అది ఇప్పుడు పోటాపోటీకి ఇస్తున్నారు. మన రాష్ట్రం అంటే ఇప్పుడు అంతకుముందు జగన్ రాకముందు ఏం జరగలేదు కదా, ఇదన్నీ జగన్ వచ్చిన తర్వాత జరిగినాయి. తర్వాత ఇప్పుడు వాళ్ళు ఇచ్చారని వీళ్ళు ఇస్తున్నారు, కానీ అంతకుముందు ఏం లేదు కదా ఇదంతా. ఎలా ఉందన్న 9 నెలల్లో ఆర్థికంగా చూసుకుంటే రాష్ట్రం పర్లేదంటారా, లేకపోతే సరిపెడుతున్నారు? దానికైతే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఏం లేదన్న, పడే ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారో తెలియదు, కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే మాత్రం డైలీ ఎప్పుడు పడే కష్టాలే పడుతున్నారు. నిత్యావసర సరుకుల ధరలతో పాటు విద్యుత్ ఛార్జీలు ఎలా? విద్యుత్ ఛార్జీలు అయితే ప్రస్తుతానికి నార్మల్గానే ఉన్నాయి, గత ప్రభుత్వం ఎలాగ ఉన్నాయి ఇప్పుడు అలాగే ఉన్నాయి. ఇంకా పథకాల అమలుకు సమయం పడితే మరి ప్రజల్లో వ్యతిరేకత కొంత చూస్తున్నాము ఇప్పటికే. ఎలా అంటారు? రేపు ఎలా ఉంటుంది? సంవత్సరంన్నర అయిపోయింది. ఇది రొటీన్ అన్న, ఇదంతా మామూలే. ఇటు ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళేమో ఇది తప్పు అంటారు, వీళ్ళేమో అది తప్పు అంటారు. అది ఏదైనా సమయం ఇచ్చి చూడాల్సిందే. సమయం ఇచ్చి చూస్తున్నాము. ఆల్రెడీ ఇప్పుడు ఇంచుమించి 1 year అయిపోతుంది, రేపు మే నెలకే ఎలక్షన్ జరిగినాయి. కొత్తగా ఈ రిలయన్స్ వాళ్ళు 500 బయోగ్యాస్ కంపెనీలు అంటున్నారు. ఇవాళ ప్రకాశం జిల్లా కనిగిరిలో ఓపెనింగ్ ఉంది. మిగతా రాష్ట్రం అంతా ఏర్పడతాయి అంటారు, ఖచ్చితంగా బాగుంటుందా? చెప్తానికైతే ఎన్నైనా చెప్పొచ్చు అన్న, కానీ అది జరిగిన తర్వాత చూడాలి మనం అని చెప్పి సమాజంలో ఉన్న ధనికులు పేదవాళ్ళని ఆదుకుంటారంట. అది అసలు ఎంతవరకు పాజిటివ్? అర్థం కాలేదు. ఏదైతే P4 అని చెప్పి ఒక పథకం పేరు పెట్టారు, ఉగాది రోజు కూటమి ప్రభుత్వం దాన్ని విడుదల చేసింది. దానికి ఏంటంటే సమంజసం, సమాజంలో 20% ఉన్న పేదవాళ్ళని 10% ఉన్న ధనికులు, టాటా లాంటి వాళ్ళు లేకపోతే మిగతా ఈ మెగా కన్స్ట్రక్షన్స్ లాంటి వాళ్ళు వీళ్ళు వచ్చి అంటే ఆదుకుని దత్తత తీసుకుని వాళ్ళకి అన్ని నేర్పించి డబ్బులు ఇస్తారంట. నిజమే? ఇవన్నీ జరగని పనులు, ఇవన్నీ జరిగే మాటలే కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే విషయం అంటున్నారు, ఒక 1000 మంది కూడా రారండి, ఇవన్నీ కళ్ళబొల్లి మాట్లాడు. అది కళ్ళబొల్లి మాటలు 100%. దాని గురించి అసలు ఆలోచించాల్సిన పనే లేదు. అదే ఎందుకంటే మళ్ళీ ఒక మాట అన్నారు నిన్న క్యాడర్తో మీటింగ్లో పెట్టినప్పుడు, ఏమంటున్నారంటే పథకాల గురించి అడిగితే అరెస్టులు చేస్తున్నారు, డబ్బులు లేవంటారు. మరి ఏమో సంక్షేమ పథకాలని అప్పు చేసైనా తీసుకొస్తానంటున్నారు. మరి ఎలా ఇవన్నీ జరగని పనులు బాసు. ఇవన్నీ వాళ్ళు దత్తత తీసుకుంటారు, వీళ్ళు దత్తత తీసుకుంటారు. గద్దె ఎక్కినప్పుడు ఆ మాట ఏమన్నారు, మేము ఇది చేద్దామని చెప్పేసి అని అన్నారు. చేద్దామంటేనే జనాలు మార్పు చూశారు. అది చేయకుండా ఉంటే ఎలాగా ఇంకా నెక్స్ట్ వైసీపీ పుంజుకుంటుంది అన్నది 100% కరెక్ట్. చాలా టైం అయిపోతుంది పథకాల అమలుకి, క్లైమాక్స్కి వచ్చేసింది. సో ఇప్పుడు చూస్తుంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం నమ్మే ప్రదేశం లేదు. చెప్పి గద్దెక్కారు, చెప్పి గద్దెక్కిన వాళ్ళు చేయాలి కదా. వాళ్ళు ఎవరో దత్తత తీసుకుంటే ఎవరో దత్తత తీసుకుంటే వాళ్ళు చెప్పి గద్దెక్కలేదు కదా. మేము చేద్దామని చెప్పేదే కదా, సూపర్ 6 అంటేనే కదా జనాలు ఓట్లేసింది. ఆ విషయం ఫీజు రీయింబర్స్మెంట్ల గురించి ఏంటి సార్? 100% మెయిన్ కాలేజీ పిల్లల మీద మెయిన్ ఇబ్బంది పడుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ వాళ్ళకి పడతలేదని చెప్పేసి కాలేజీ పిల్లలు రోడ్లు ఎక్కడ ఏంటి, వాళ్ళు చక్కగా మెరిట్గా ఏ గవర్నమెంట్ వచ్చినా సరే పిల్లలకి ఫీజు రీయింబర్స్మెంట్ 100% జరగాలి. అది కూటమి ప్రభుత్వం అవచ్చు, వైసీపీ ప్రభుత్వం ఏదైనా సరే. వాళ్ళు కరెక్ట్గా వైసీపీ గవర్నమెంట్లో పిల్లలకి రోడ్డు ఎక్కడిలా ఫీజు రీయింబర్స్మెంట్ కరెక్ట్గా జరిగింది. ఈ గవర్నమెంట్ ఫీజు రీయింబర్స్మెంట్ జరగట్లా, వాళ్ళకి డబ్బులు కరెక్ట్గా పడతలా. 3 ఏళ్ళే కష్టాలు ఉండే, 3 ఏళ్ళే కళ్ళు మూసుకోండి వచ్చేది మనమే. ఖచ్చితంగా పథకాలు కరోనాలో కూడా మనం అప్లై చేసాం. 100%
ఈ సూపర్ 6 కరెక్ట్ జరగనప్పుడు మళ్ళీ 100% వచ్చేది వైసీపీ. దానిలో గంటాపదం చెప్తున్నాం. కార్యకర్తలకు నేను అండగా ఉంటాను. జగనన్న 2.0 గతంలో నేను ఆదుకోలేని మాట వాస్తవమే. కరోనా సమయంలో ఆదుకోలేదనే మాట వద్దు. ఆదుకున్నాడు 2 సంవత్సరాలు కరోనా గోలైనా సరే ఆదుకున్నాడు. ఎవరికి ముందు మనీకి ఇబ్బంది పడలే ఎవడు. ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు కరెక్ట్గా ఇంటికే వచ్చినాయి. సూపర్ 6 సూపర్ 7 గాల్లో కలిసిపోయాయి. రేషన్ కార్డుల గురించి అడుగుతుంటే అసలు ఆయనకు లెక్క తెలియకుండా అది కొత్తగా చెప్తున్నారు. ఇది మళ్ళీ తంపేయాలి ఇవన్నీ ఇదంతా జనాలు ఇప్పుడు నమ్మే ప్రదేశంలో లేదు. అది తదుపరి ఎలా ఉంది సార్? 4 ఏళ్ళు చేయగలరా అన్ని పథకాలు? 4 ఏళ్ళు ఏం జరగదండి. అది కాకం కథలాగా నెట్టుకుంటూ వెళ్ళటమే. ఇగో ఇక్కడ ఉన్నాడు బాబాయ్ ఉన్నాడు, ఆయన వాళ్ళకి కూడా తెలుస్తుంది ఇప్పుడు. అనిపిస్తుంది నమ్మొచ్చా వీళ్ళు? నమ్మే పనే లేదు, నమ్మే ఆస్కారం లేదు. 10 బెటర్మెంట్ కనిపిస్తుంది లోకల్ మీద. అది అయితే సార్ మొన్న పెన్షన్ల పంపిణీ సదస్సులో కూడా చంద్రబాబు గారు మాట్లాడారు. ఆర్థిక వెసులుబాటు లేకపోవడం వల్లే పథకాలు లేట్ అవుతున్నాయి తప్ప మిగతా అంశాలన్నీ బాగానే ఉన్నాయి అంటున్నారు. అంతా బాగానే కనిపిస్తుంది. తీసుకునే వాళ్ళందరూ కూడా బాగానే చెప్తున్నారు, ఎందుకంటే సరిగా అందుతున్నాయి అని చెప్పేసి. ఈ తొలిదశ అమరావతి పనులు పూర్తయితే చాలా ఆస్కారం ఉంటుంది, అంతర్జాతీయంగా కంపెనీలు వస్తాయి అంటారు. అవునవును, ఎందుకంటే ఐటీ కంపెనీలు వస్తే మన దేశం ఇంకా బాగా డెవలప్ అవుతుంది ఆంధ్రప్రదేశ్. జగన్ గారు కూడా నిన్న మాట్లాడడం జరిగింది. ఒక లైన్ నిన్న మాట్లాడడం జరిగింది. ఈ పేదరిక నిర్మూలన కొత్తగా తీసుకొచ్చిన పథకం అనేది సక్సెస్ అవుతుందని ఆయన అంటున్నారు. కొంత సమయం ఇస్తే అవుతుందని బాబు గారు. అవును, కొంత సమయం పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది, ఎందుకంటే వెంటనే అమలు జరగదు. కానీ అది సూపర్ 6 అమలుకి బడ్జెట్లు సరిపోకపోవడం అనేది అబద్ధం అనేది జగన్ గారి వాదన. లేదు సంక్షేమ పథకాల నిధులు సెపరేట్గా మేము సంపసృష్టిస్తామన్నారు బాబు. అది నాకు బాగా తెలియదు. అది అవసరం. ఎలా ఉంది 9 నెలల పరిపాలన? ఎలా ఉంది ఈ 9 నెలల పరిపాలన బాగుంది. ఇంత ముందు మీద బాగుంది. సార్ ఆర్థిక అంశాలన్నీ బాగుంటాయి అంటారు. ఇంకా బాగా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే పోయిన ప్రభుత్వం మీద అయితే ఇది సూపరు, అదొకటి చెప్పగలను. ఎందుకంటే పోయినసారి అంతా మనకి ఉచిత పథకాలు ఇచ్చేసి సోమరిపోతం చేశారు. ఇప్పుడు ఎవరికాడు కష్టపడమంటున్నారు కదా, బాగుంటుంది, మంచి కాన్సెప్ట్ అంతే అన్న. కొత్తగా ఉగాది నుంచి ఒక పథకం పెట్టారు పేదరిక నిర్మూలన అని చెప్పి. అయితే ఏమంటున్నారంటే జనరల్గా ఈ కాన్సెప్ట్లో పద్ధతి ఏంటంటే సమాజంలో ఉన్న ధనికులు వచ్చేసి పేదవాళ్ళని దత్తత తీసుకుంటారంట. ఒక 20 లక్షల మందినన్నా ఈ వచ్చే 4 ఏళ్ళలో బయటపడేద్దామని ప్లాను. అంటే ఆ ఏరియాల్లో కొంచెం సదుపాయాలు కల్పించి ఏదైనా నైపుణ్య కేంద్రాలు ఇట్లాంటి వీళ్ళు ఉంటారు కదా, ఏది మన కార్పెంటర్స్ ఇలాంటి పనులు నేర్పించడం, స్కిల్ డెవలప్మెంట్ నేర్పించడం, దాంతోపాటు ఆర్థిక వెసులుబాటు పనులు కూడా కల్పిస్తారు అంటున్నారు. మంచిదని అది చాలా సూపర్ కదన్న. మనది ఇంకా ఏంటంటే అలాగ తీసుకురంటే ఇంకా డెవలప్ అవుతాం. పక్కద రాష్ట్రాలతో చూసుకుంటే చాలా పోల్చుకుంటే ఇంకా మందే నెంబర్ 1, ఏపీ నెంబర్ 1 అవుద్ది. చంద్రబాబు గారు ఏమంటున్నారంటే గతంలో ఆర్థిక వెసులుబాటు లేకపోవడం వల్ల 9 నెలలు 10 నెలలు అవుతుంది కదా ఈ నెలతో. సో కొంచెం పథకాలు లేట్ అయిన మాట వాస్తవమే. కానీ నేను జూన్ కల్లా తల్లికి వందనం, పెట్టుబడి సాయంతో పాటు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అంటున్నారు. ఖచ్చితంగా చేసే తీరుతానంటున్నారు ఆయన. ఎలా అనిపిస్తుంది? నా ఉచిత పథకాలు దేనికన్నా అసలు మనిషి మాట్లాడుకున్నాం, కష్టపడితే సరిపోతుంది కదా. ఉచిత పథకాలు ఇచ్చి అదే అన్న ప్రభుత్వం చేసిన తప్పులు అదే అన్న. ఏంటంటే ఉచిత పథకాలు ఇచ్చేసి సోమరిపోతు చేశారు. అలా కాకుండా ఎవరి పని వాళ్ళకి ఇస్తే హ్యాపీగా తీసుకోవచ్చు. అది ఉచిత పథకాలు ఎలాగా పేదవారికి అందాలి, కానీ ప్రతి ఒక్కరు తీసుకుంటారు, దానివల్ల ఉపయోగం లేదు. సర్వే చేస్తున్నారు కాబట్టి బాగుంది. జగన్ గారు తాడేపల్లిలో కేడర్తో సమావేశమయ్యారు. జెడ్పీటీసీ ఎంపీపీ ఎలక్షన్స్ అయినాయి కదా. జనరల్గా అంటున్నారు ఏంటంటే పథకాల గురించి అడిగితేనేమో అరెస్టులు చేసి లోపల పెడుతున్నారంట. రెండోది ఏమో డబ్బులు లేవంటున్నారు. మరి మొన్న బడ్జెట్లు పెట్టారు కదా, మరి పథకాలన్నీ చేస్తారని హామీ ఇచ్చారు కదా, చేయాల్సిందని ఆయన అంటున్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలు ఆయన వెయిట్ చేసి చూసాం. ఈయన అయింది ఇంకా సంవత్సరం కదన్నా, వెయిట్ చేద్దాం. మీరు క్వశ్చన్ చేసేది ఫస్ట్ నుంచి చేస్తే బాగుంటుంది. ఈ సంవత్సరం నిద్రపోయారు కదా, అడిగే క్వశ్చన్స్ ఏమైనా జరిగే దాని పద్ధతిని బట్టి అడుగుతూ ఉంటే బాగుంటుంది. గతంలో నేను కేడర్ని కార్యకర్తలు నిర్లక్ష్యం చేశాను. జగనన్న 2.0లో అలా జరగదు, నేనే స్వయంగా అన్ని సమస్యలు తెలుసుకుంటానని జగన్ గారు అంటున్నారు. నిజంగా జరుగుతుంది? జరుగుతుంది. ఎందుకంటే ప్రతిసారి ఆయన పక్క నుండి నడిపించే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆయనకు వ్యతిరేకించి పక్క నడిచే వాళ్ళు కూడా చాలా ఉన్నారు. అది ఆయన గ్రహించి మళ్ళీ ఈసారి వస్తే మాత్రం బాగా చేస్తారు. ఆ సపోర్ట్ హామీలు అనేవి అంతా మోసపూరితమని ప్రజలకు అర్థమైపోయింది. క్లైమాక్స్కి వచ్చేసింది, సంవత్సరం అయిపోతుందిగా అంటున్నారు. ఇంకా సమయం ఉందిగా? మరి సమయం ఉందన్న, కరెక్ట్ అన్న. సూపర్ 6 అనేది అది మన ప్రజల్లో నుంచి రావాలి. ఎవరికాళ్ళు నాయకులు అంటే సరిపోదన్న, ప్రజల్లో నాడి పట్టుకోవాలి. ప్రజలు నాడి పట్టుకుంటే తెలుసుద్ది వాళ్ళకి. అది ఒక్కటే గమనించాలి. ప్రజల్లో నుంచి వెళ్తేనే నాయకుడు అవుతాడు. అలానే నాయకుడు అని కాదు, కానీ వ్యతిరేకత ఎందుకు వచ్చినది గమనిస్తే సరిపోతుంది కదా, క్లారిటీ అంతే అన్న. అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు తక్కువగా ఉన్నారంటున్నారు. ఫైనల్గా చూసుకుంటే 4 ఏళ్ళు ఎలా ఉంటుంది? తొలిదశ అమరావతి పనులు కూడా పూర్తయితే అన్న, అమరావతి మాత్రం స్టార్ట్ అయితే చాలామంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, చదువుకునే పిల్లలకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఆ ఫ్యూచర్ కోసమే అందరం పోరాడదాం. అమరావతిని మాత్రం ఖచ్చితంగా మనం సాధించుకుంటేనే మనకు ఫ్యూచర్ ఉంటుంది. ఏది మనకు కాకపోయినా మన పిల్లలకు ఉంటుంది. అదొకటే ఈ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా తొందరగా చేయాలని కోరుకుంటున్నాం అంతే.
సమాజంలో ఉన్న ధనికులు పేదవాళ్ళని ఆదుకుంటారు. అయితే ఏంటంటే నైపుణ్య కేంద్రాలతో పాటు వాళ్ళకి ట్రైనింగ్లు కూడా ఇస్తారు పనుల్లో. ఎలా అనిపిస్తుంది దీనికి సంబంధించి? మొన్న పెద్ద సభ జరిగింది ఉగాది రోజు. ఏదైతే ధనికులు ఉన్నారో అంటే సినిమాలో మనం చూసుంటాం ఇలాంటి అంశాలు, ఈ రియాలిటీలో ఎంత వర్కౌట్ అవుతాయి అనేది మెయిన్. రియాలిటీలో అంటే అన్ని విధాలుగా అన్ని రోజుల్లో వర్కౌట్ అవుతాయని చెప్పలేము. కాకపోతే వాళ్ళు చేసినట్లో కూడా కొంత వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు డబ్బులు ఇచ్చి ప్రోత్సహించడం కంటే నైపుణ్యాన్ని పెంపొందించి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడం వల్ల వాళ్ళకి ఏదో ఒకటి అక్కడ కాకపోతే ఇంకో చోటైనా ఆ నైపుణ్యంతో బతుకుతారు. వాళ్ళకి ఒక జీవనోపాధి కలుగుతుంది. సంక్షేమ పథకాల్లో భాగంగా మిగతాయి కూడా జూన్ లోపలే ఇస్తామని బాబు గారు మొన్న పెన్షన్ ఇచ్చే కార్యక్రమంలో చెప్పడం జరిగింది. అయితే నిన్న జగన్ గారు అంటున్నారు ఈ అంశాలన్నీ చాలా లేట్ అయిపోతున్నాయి కదా అంటున్నారు. ఎలా చూడాలి? నా వయసుకి రాజకీయాల గురించి మాట్లాడేంత అనుభవం నాకు లేదండి, కాబట్టి దాన్ని నేను పెద్దగా పట్టించుకోను. ఈ 10 నెలల్లో ఎలా బాగుందని కొత్తగా ఈ ప్రభుత్వాలు చేసే మంచి మంచి పథకాలకు సంబంధించి రేపు ఫ్యూచర్ ఎలా ఉండదు? 10 నెలలు అయింది కాబట్టి మనం ఇంకా ఇప్పుడే చెప్పలేము. ముందు చూడాలి ఇంకా ఎలా ఉంటుంది ఏంటనేది. ఒక కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు చట్టాల్లో బిజీగా ఉంది, మన ప్రభుత్వాలు అమరావతి డెవలప్మెంట్లో బిజీగా ఉన్నాయి. తొలిదశ పనులు పూర్తయితే ఎలా ఉంటుంది? కంపెనీలు కానివ్వండి, రేపు కంపెనీలు ఇంకా వస్తాయి అనుకుంటున్నాం. వస్తే దాన్ని బట్టి ప్రభుత్వం ఇంకా పెద్ద కంపెనీలు తీసుకురావడానికి ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ఏ అయితే ఉన్నాయో పథకాలు కూడా కొద్దిగా చూసి అందరికీ అందేలా చేస్తే మంచిది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు ఒక పక్క. ఎలా ఉండబోతుంది? వీళ్ళందరూ సమిష్టి కృషి రేపు అమరావతి అభివృద్ధికి ఎలా దోహదం చేస్తారు? మంచిదే జరుగుతుంది అనుకుంటున్నాం. కాకపోతే అది ముందు చూడాలి ఇంకా ఎలాగుంటుంది ఏంటి అనేది. ఎందుకంటే వెసులుబాటు తక్కువ ఉంది కాబట్టి కొంచెం టైం ఇచ్చినా పర్లేదు అంటారు. ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇప్పుడే 10 నెలలు అయింది కాబట్టి మినిమం మనం ఒక సంవత్సరం మినిమం 2 years అయితే కానీ చెప్పలేము వీళ్ళు ఎంతవరకు మనల్ని ముందుకు తీసుకెళ్తున్నారా లేదంటే వెనక్కి తీసుకెళ్తున్నారా అనేది. పోయిన ప్రభుత్వం చేసింది అందరూ చూసారు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఇంకా ముందు చూడాలి.